రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు షర్మిల రూపంలో పెద్ద సవాల్ ఎదురవుతోంది. ఒక పక్క ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానాలు చెప్పడంతో పాటు మరోపక్క జగన్ చెల్లెలు షర్మిల సంధించే బాణాలు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయపరమైన విమర్శలకు పార్టీ నాయకులు సమాధానం చెప్పేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. కానీ షర్మిల చేస్తున్న కుటుంబపరమైన విమర్శలు, ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆ కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. షర్మిల చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందిస్తే షర్మిలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ షర్మిలను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొనేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టిన షర్మిల తాజాగా కుటుంబపరమైన విమర్శలు, ఆరోపణలను తీవ్రతరం చేసింది. ఇవన్నీ వైసీపీని ఇరకాటంలో పెట్టేలా ఉంటున్నాయి. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం షర్మిలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో అన్నా చెల్లి మధ్య సాగుతున్న రాజకీయ రణక్షేత్రాన్ని ఏ తల్లి కూడా స్వాగతించదు. కానీ వైఎస్ విజయమ్మకు ఈ పరిస్థితి ఏర్పడింది. షర్మిల కుటుంబ విషయాలను రోడ్డు మీదకు వచ్చి ఆరోపణలు చేస్తూ ఉండడంతో జగన్ తన తల్లి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు చెప్తున్నారు. తాను షర్మిలపై విమర్శలు చేయడం కంటే నువ్వే బయటకు వచ్చి వాస్తవాలను చెప్పాలని కోరినట్టు చెప్తున్నారు. అదే సమయంలో పార్టీకి అండగా వచ్చే ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించాల్సిందిగా సీఎం జగన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు విజయమ్మను కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయమ్మ సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు. మంచి ముహూర్తం చూసి పార్టీ కోసం ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రచారంలోనే వైఎస్ షర్మిల సీఎం జగన్ పై చేస్తున్న అనేక విమర్శలు, ఆరోపణలకు విజయమ్మ సమాధానం చెప్తారని భావిస్తున్నారు. విజయమ్మను బరిలోకి దించడం ద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా జగన్ పై చేస్తున్న అనేక విమర్శలకు సమాధానం చెప్పినట్టవుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. తల్లి చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏం చూస్తాడంటే చంద్రబాబు, పవన్ చేస్తున్న విమర్శలకు తనకు అన్యాయం చేశాడంటూ షర్మిల మాట్లాడుతున్న మాటలకు విజయమ్మను రాజకీయ రణక్షేత్రంలో దించడం ద్వారా సమాధానం చెప్పినట్టవుతుందని వైసీపీ భావిస్తోంది. విజయమ్మతో సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు అనేక ప్రాంతాల్లో సమావేశాలు పెట్టించేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది. కూతురు, కొడుకు మధ్య జరుగుతున్న పోరును చూసి తీవ్ర ఆవేదన చెందుతున్న విజయమ్మను ఈ మేరకు ఒప్పించడంలో వైవి సుబ్బారెడ్డి, ఆయన సత్యవతితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కీలకంగా వ్యవహరించినట్టుగా చెప్తున్నారు. షర్మిల రాకతో వైసీపీకి తగిలిన రాజకీయ డ్యామేజ్ ని విజయమ్మ ద్వారా కొంతలో కొంతైనా పూడ్చుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తోంది. ఇవి ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయో చూడాల్సి ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.